ఈరోజు తెలంగాణ వీరవనిత ఉక్కుమైల అయినటువంటి చాకలి ఐలమ్మ పుట్టిన దినోత్సవం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం 2022 నుంచి అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. దీనికి మొట్టమొదటిగా ముదోల్ నియోజకవర్గం నుంచి సుంకటి పోషెట్టి రాష్ట్ర కమిటీ కన్వీనర్గా ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా ఈమె ఎవరిపైన పోరాడింది, ఎందుకోసం పోరాడింది అనే చరిత్రను దాచకుండా ప్రతి ఒక్కరికి ఆమె గురించి గ్రామాన తెలియాలి. ఈమె నిజాం సర్కార్ పైన, రజాకార్ల పైన, దేశ్ముఖ్ల పైన, విష్ణూరు రామచందర్ రెడ్డి పైన పోరాడడం జరిగింది. ఈమె తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ఒక గట్టి పునాది వేయడం జరిగింది. ఈమె కలిగించిన ప్రేరణ ద్వారా, అదేవిధంగా ఆత్మవిశ్వాసం ద్వారా తెలంగాణలో 10 లక్షల ఎకరాల భూమి పంచడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిగా ఈమె జీవిత ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని ఒక నాట్యాన్ని పుంజల అలైక్య మేడం గారు ఆచార్యురాలు ఈమె వర్ధంతి దినోత్సవంగా సెప్టెంబర్ 10 రోజున రవీంద్ర భారతిలో గొప్పగా ప్రదర్శించడం జరిగింది. ఇది ఈమె యొక్క ఇతివృత్తాన్ని మొత్తంగా తీసుకొని ఇప్పటివరకు భారతదేశంలో కానీ సాహిత్యంలో ఎక్కడ కూడా ఈమె గురించి ఇంత గొప్పగా ప్రదర్శించలేదు. అదేవిధంగా మహిళా విశ్వవిద్యాలయానికి కూడా, కోటి మహిళా విశ్వవిద్యాలయానికి కూడా ఈమె పేరు పెట్టడం జరిగింది. ఈమె తెలంగాణ ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం అవడానికి ఈమెకు గొప్పగా ప్రేరణ తీసుకోవాలని చెప్పేసి, మంచి చైతన్యం నింపే విధంగా తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈ తెలంగాణలో బీసీ ఉద్యమాలు సక్సెస్ కావడానికి చాకలి ఐలమ్మను ఒక ప్రతిరూపంగా అభిమానంగా తీసుకొని పోరాడాలని చెప్పేసి కోరుకుంటున్నాను.